ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. కృపయా పరయావిష్టः విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. నమస్తే అండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుని పట్ల భక్తి కలిగిన ఏ మనిషి అయినా సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడండి. కాగా అభక్తుడు అంటే భక్తి లేనివాడు విద్యా సంస్కృతులలో ఎంతటి ఉన్నతమైన లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీ దైవీ గుణాలను లోపించి ఉంటాడు. అంటే తమలో తామే యుద్ధం చేయడానికి సిద్ధపడిన జ్ఞాతులను, స్నేహితులను, బంధువులను యుద్ధరంగంలో చూడగానే అర్జునుడు ఒక్కసారిగా వారి పట్ల కరుణాపూరితుడయ్యి ఆశ్చర్యానికి గురి అయినాడు. వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. అంటే తన సైనికుల పట్ల అతడు మొదటి నుండే దయాభావంతో ఉన్నాడు. కానీ ప్రతిపక్ష సైనికులకు ఆసన్నమైన మృత్యువును చూసి వారి పట్ల కూడా అతడు కరుణాభావాన్ని కలిగి ఉన్నాడు. అంటే యుద్ధరంగంలో అటువైపు ఇటువైపు ఉన్న సైన్యాన్ని చూసి వాళ్ళ యొక్క యుద్ధోత్సాహాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యచకితుడైనాడంట అండి. అక్కడ ఎందుకు ఆశ్చర్యచకితుడైనాడంటే, దాదాపు రాజవంశీయులంతా అంటే అర్జునుని రక్త సంబంధికులు అందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు. అర్జునుని వంటి భక్తుడిని ఈ విషయమే భావోద్వేగానికి గురి చేసిందండి. అంటే ఇక్కడ అర్జునుని మనము బలహీనునిగా అనుకోకూడదండి. అతడు ఎంత కరుణామూర్తి, ఎంత మృదు హృదయుడు అని మనం తెలుసుకోవాలండి. ఇక్కడ అలాంటి మెత్తటి హృదయము విశుద్ధ భగవద్భక్తుని యొక్క లక్షణం. అంటే మంచి భక్తుని యొక్క లక్షణం అండి అలాంటి గుణం అనేది, మృదువుగా కరుణతో ఉండడం అనేది. ఇది ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్. కృపయా కరుణతో, పరయా అధికమైనట్టి, ఆవిష్టః లోనై, విషీదన్ చింతిస్తూ, ఇదం ఈ విధంగా, అబ్రవీత్ పలికాడు. అర్జున ఉవాచ అర్జునుడు పలికాడు. దృష్ట్వా చూసిన తర్వాత, ఇమం ఈ అందరూ, స్వజనం స్వజనులను, కృష్ణ ఓ కృష్ణ, యుయుత్సుం యుద్ధోత్సాహముతో, సముపస్థితం ఉన్నట్టి. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఆ విధంగా అందరి బంధుమిత్రులను చూసినప్పుడు కుంతీపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనయ్యాడు. దానికి తోడు వీళ్ళేంటి ఇంత యుద్ధోత్సాహంతో ఉన్నారు అని చెప్పేసి ఆశ్చర్యచకితుడైనాడు అని చెప్పేసి ఈ శ్లోకం అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us.